గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వ్లాగ్. ఈరోజు ఏంటంటే మేము మా చేను దగ్గరికి వెళ్తాం అనమాట. ఇంట్లో అందరం చాలా రోజులు అయింది చేను దగ్గరికి వెళ్ళి అని చెప్పి చేను దగ్గరికి వెళ్దామని సడన్గా నైట్ అనుకున్నాం. సో నేను లక్కీగాడు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ నాన్నమ్మ అందరం అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు అత్తమ్మ హాయ్ చెప్పు. ఏడిపోతున్నాం, అక్కడే ఆడ గుడిగూడెం ఉంది గైస్. సో గుడిగూడెం వెళ్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో. అరవింద్ హాయ్. ఎన్ని కిలోమీటర్స్ ఇప్పుడు ఇన్ని నుంచి ఆడికి? అంటే 1 hour పడుతుందా? సో 1 hour గైస్ జర్నీ. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము ఒక 11 o'clock అట్లా బయలుదేరినాం అనుకుంటా గైస్. 11 or 10:30 అనుకుంటా, ఎగ్జాక్ట్గా టైం గుర్తుకులేదు. ఎందుకంటే దూరం కదా, మళ్ళీ ఎండ ఎక్కువ కొడుతుంది ఆఫ్టర్నూన్ అయితే అని చెప్పి మేము ఇంకా తొందరగానే బయలుదేరాం. ఒక 10:30కి అట్లా బయలుదేరిపోయాం ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామంటే ఇంకా చేను దగ్గరనే మళ్ళీ ఆగాం. మేమైతే చేను దగ్గరికి మేము వెళ్ళలేదు గైస్. అంటే నేను ముందు చేను చూసిన, కానీ ఏంటంటే అప్పుడు ఎండ చాలా ఎక్కువ కొడుతుంది. మళ్ళీ లక్కీగాడు పడుకున్నాడు. సో ఇంకా నేను ఎండకి అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు, కొంచెం నడవాలి గైస్. ఒక 200 meters or 100 meters అట్లా నడవాలి. సో వీళ్ళు ముగ్గురు వెళ్ళి చూసేసి వచ్చిర్రు. అంటే ఏం లేదు గైస్ అక్కడ కూడా చూడ్డానికి. ఏం వేసిర్రు, అంతా క్లీన్ చేసేసిర్రా, దున్నేసిర్రా అని చూడడానికి వెళ్ళిర్రు అనమాట. ఇయర్కి ఒక 2 times అట్లా వెళ్తాం గైస్ చేను దగ్గరికి. ఎవరైతే కౌలు చేసే అంకుల్ ఉంటాడో ఆయనే చూసుకుంటారు అనమాట మా చేనుని. సో మేము ఏంటంటే చాలా రోజులు అయింది కదా అని చెప్పి వెళ్ళాము ఇంకా చేను దగ్గరికి. సో వీళ్ళు ముగ్గురు వెళ్ళి చూసేసి వచ్చారు గైస్ ఏముందో చేనులో. ఇదే మా చేను అనమాట, ఇప్పుడు మీకు చూస్తున్నారు ఇదే. సో ఇంకా మేము కార్లోనే ఉన్నాం. సో కొంచెం సేపు వెయిట్ చేసినాక ఒక 20 minutesలో మేము మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చేసారు. చూసేసి ఎండ ఎక్కువ కొడుతుంది కదా గైస్, సో ఎక్కువసేపు ఏమి ఉండలేరు చేను దగ్గర కూడా. వెళ్ళేసి వచ్చేసారు అంతా. వెళ్ళి చూసేసి అక్కడ ఏముందో అని, ఎట్లుంది అని అంతా. ఇంకా వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం చేసారో తెలుసా గైస్, వాళ్ళేమో కార్లో ఎక్కి కూర్చురు కదా అరవింద్ ఇంకా అత్తమ్మ. మామయ్యనేమో ఇంకో రూట్ సైడ్కి పంపించారు అనమాట. అంటే సేమ్ డిస్టెన్స్ ఉందా లేదా అని. చూడండి గైస్, ఎండలో మామయ్యతోటి ప్రయోగాలు చేస్తారు వాళ్ళు. సో నేను అదే అడుగుతున్నా, మామయ్య ఏడి పాపం, మామయ్యని అట్లా ఒక్కరిని పంపించిర్రా అని. సో నా డ్రెస్కి అంతా లక్కీగాడిది పౌడర్ అంటింది గైస్. సో అది మీరు ఏంటిదో అనుకోకండి, వాడు ముఖానికి కాటికి పెడతాం కదా, సో దాని మీద పౌడర్ పెట్టినప్పుడు నేను మళ్ళీ వాడిని ఎత్తుకున్నప్పుడల్లా అది నా డ్రెస్కి అంతా అంటింది. ఇంకా మేము చేను దగ్గర అయిపోయినాక ఊర్లోకి వెళ్ళామన్నమాట. అంటే ఎవరైతే మాకు చేను ఇప్పించారో ఆ అంకుల్ని కలవడానికి వెళ్ళాం గైస్. నాకైతే ఊరు కొంచెం చిన్నగా ఉందేమో అనిపించింది. సో ఇంకా అంటే ఎక్కువ పెద్దగా ఏం లేదు గైస్, చాలా చిన్న ఊరు. సో మేమైతే అక్కడికి వాళ్ళే వెళ్ళారు, మళ్ళీ మేము కూడా అక్కడికి వెళ్ళలేదు. మేము కార్లోనే ఉన్నాం. లక్కీగాడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, అసలు ఎక్కడికి వచ్చినాం, ఏమవుతుంది, ఇవన్నీ ఏంటివి అని. సో వాడికి నేను ఎద్దులని చూపిస్తున్నా. ఇక్కడ ఏమంటారు, ఊర్లో చాలా ఎద్దులు ఉన్నట్టున్నాయి గైస్. మేము ఉన్నంతసేపే ఒక 6-7 వచ్చినాయి అన్నమాట. ఏమంటారు, వాళ్ళ నాన్న కూడా అక్కడ అత్తమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఇంకా వచ్చేసిండు లక్కీగాడితో ఆడుకోవడానికి. వాడికి వాళ్ళ నాన్న ఉంటే చాలు గైస్. సో ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుకుంటుండు. వాళ్ళ నాన్న కూడా ఎద్దులు చూపిస్తుండ అనమాట. చాలా ఎద్దులు ఉన్నాయి గైస్ ఈ ఊర్లో అయితే. నేను ఒక 20 వరకు చూడవచ్చు అనమాట మేము ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళే లోపే. సో
ఊరికొచ్చిన పని అయిపోయింది. ఎవరైతే కౌలు చేస్తారో ఆ అంకుల్ని కూడా కలిసినాం. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం మేము. ఇక్కడ కేతకి సంగమేశ్వర స్వామి శివాలయం అన్నమాట. చాలా ఫేమస్ ఇక్కడ. దగ్గరనే. ఎన్ని కిలోమీటర్? 4 కిలోమీటర్ల ఊరు నుంచి. 4 కిలోమీటర్లు గైస్. సో అక్కడ గుడి చాలా బాగుంటుంది. ఫోన్ అలా ఉండదు గైస్. సో లోపల నేను చూపెట్టలేను, బయట మాత్రం నేను చూపిస్తా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అయింది ఎక్స్పీరియన్స్. అంటే మాకు కాదు, మా ముందున్న వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే వాళ్ళ ఫోన్ తీసుకొని ఏమంటారు, హుండీ ఉంటుంది కదా, హుండీలో వేసేయండి అని పంతులు చెప్తుంది. సో అందుకే ఫోన్ అలౌ లేదు, బయట మాత్రం చూపిస్తాను. ఈ గుడి అయితే చాలా ఫేమస్ గైస్. ఈ గుడి అయితే ఎవరు, కింగ్ కుపేంద్ర సూర్య డైనెస్టీ నుంచి ఆయన నిర్మించారని అంటారనమాట. సో ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ బ్రహ్మదేవుడు మెడిటేషన్ చేస్తూ ఉంటే బాణలింగం రూపంలో లింగం వెలిసిందనమాట. సో రాజు కుపేంద్రకి స్కిన్ డిసీజ్ వచ్చిందనమాట. సో ఆ స్కిన్ డిసీజ్ అనేది ఈ గుండంలో, అంటే ఏదంటే అష్టతీర్థ అమృత గుండం అని పిలుస్తారనమాట ఆ గుండంని. ఆ గుండంలో మనం స్నానం చేస్తే మనకి ఏమన్నా స్కిన్ డిసీజెస్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ తొలగిపోతాయని అంటారనమాట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, శివలింగం కింది నుంచి ఎప్పుడు నీళ్ళు వస్తాయంట గైస్. శివలింగం కింది నుంచో లేదో పైన నుంచో మాత్రం ఎప్పుడు వాటర్ వస్తాయంట గైస్. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంకా అక్కడ ఏంటి అంటే, మొగలి పువ్వు అంటే సంస్కృతంలో దాన్ని కేతకి పువ్వు అని అంటారు. సో బ్రహ్మదేవుడు శివుని విషయంలో ఒకసారి అబద్ధం చెప్తాడనమాట. దానికి కేతకి పువ్వు, అదే మొగలి పువ్వు అనేది బ్రహ్మదేవునికి సహకరిస్తుంది. సో శివునికి ఈ విషయం తెలిసినాక శివుడు ఏమంటాడంటే, మొగలి పువ్వు అనేది నా పూజలో మాత్రం ఉండకూడదు అని అంటారు. కానీ ఈ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఏంటంటే, మొగలి పువ్వులతో పూజ చేస్తే మనకి మంచిది అని భావిస్తారంట. సో అక్కడ ప్రత్యేకత నాకు ఎంతవరకు తెలుసో, నాకు అక్కడ గుడిలో ఏం చెప్పారో మీకు అంతే చెప్తున్నాను అనమాట. నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు గైస్. కానీ నాకు ఇంట్రెస్ట్ అనమాట టెంపుల్స్ గురించి తెలుసుకోవడంలో, వాటి హిస్టరీస్ గురించి తెలుసుకోవడంలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే. సో అందుకే మీలో ఎవరన్నా వింటారేమో, ఎవరికన్నా నచ్చుతుంది కదా గైస్ కొంతమందికి గుడి చరిత్రల కోసం తెలుసుకోవాలని. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఈ గుండంలో గనక మనం స్నానం చేస్తే స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది అనమాట. దీన్ని అష్టతీర్థ అని కూడా అంటారు. ఇంకా ఏంటంటే, సో మేము వెళ్ళిన రోజు అయితే చాలా రష్ ఉండే గైస్. వెళ్ళినాం, ఇంకా దర్శనం కూడా చేసుకున్నాం. దర్శనం అయితే మంచిగా అయింది. కొంచెం టైం పట్టింది గైస్, కానీ మంచిగా అయింది దర్శనం అయితే. లక్కీ గడికి కూడా దేవుణ్ణి చూపించి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టినాం అనమాట. బయట కొట్టాలి, గుడి లోపల అలా ఉండదు. సో ఇక్కడ గోపురం చూడండి గైస్, ఎంత బాగా కనిపిస్తుందో క్లౌడ్స్ మధ్యలో. ఇట్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది అసలు ఆ గుడి అయితే. ఇంకా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ పెంచారు గైస్, ఎందుకంటే ఎండ ఎక్కువ కొడుతుంది కదా. సో కింద మొత్తం బండలే ఉంటాయి, మనకు నడవడానికి కూడా రాదు. సో వాళ్ళు ఏంటంటే తాడిపత్రులు వేసేసారు పైన మొత్తం. ఇప్పుడైతే బాగుంది గైస్, ఎంతసేపు అయినా అక్కడ గుడి దగ్గర ఉండొచ్చు. మేమైతే ఇంకా ప్రసాదం తీసుకొని గుడి బయటికి వచ్చేసినాం అనమాట. గైస్ దర్శనం అయిపోయింది, దర్శనం అయితే మంచిగా అయింది. ఈరోజు హాలిడే కదా, ఫుల్ రష్ ఉంది. లక్కీ వాడు వండుకుంటు ఎట్లయింది అతమ్మ దర్శనం? ఏం కొడతారే మంచిగా అరవిందుడు. సో ఇప్పుడు తినాలి గైస్, ఆకలి అవుతుంది. తిన్నాక మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఇక్కడే ఆంటీది ఇల్లు. సో ఆడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు హోమ్. ట్రైన్ నుంచి ఇప్పుడే వచ్చినాం గైస్, తినడానికి ఆగినాం. నేను ఇంటి నుంచి లంచ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చిన. సో తినేసి మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈ ట్రిప్లో ఏదైనా బెస్ట్ పార్ట్ ఉందంటే అది ఇక్కడే గైస్.
చింత చెట్ల కింద మంచిగా కూర్చొని మేమైతే మా లంచ్ ఎంజాయ్ చేసినాం. ఎంత ప్రశాంతంగా ఉండేనో అసలు ప్రపంచం అంతా ఆగిపోయినట్టు అనిపించింది నాకైతే. కానీ చాలా బాగుంది గైస్. మీరు వినొచ్చు, బర్డ్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి మీకు ఇందులో. లక్కీ గాడికైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. మస్తు అరుస్తున్నాడు అనమాట ఇక్కడ కింద పండబెట్టినాక. వాడికైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మేమైతే ఇంకా అత్తమ్మ కూడా అదే అంటుంది అనమాట. ఏం చేస్తాం కానీ ఇక్కడ ప్లేస్ బాగుంది అని నేనైతే ఇంటి నుంచి రైస్, సాంబార్, పోలేలు, వాటర్ మిలనే తెచ్చిన గైస్. సమ్మర్లో మనకి ఇంకేం తినాలనిపిస్తుంది? సాంబార్ కానీ, చారు కానీ, రసం కానీ, పెరుగు కానీ ఇవే తినాలనిపిస్తుంది గైస్. నాకైతే కర్రీస్ అసలు నచ్చవు. సాంబార్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సమ్మర్స్లో మాత్రం నేను సాంబార్ తినమంటే తినేస్తూ బతికేస్తా. ఇంకా తిన్నాక కొంచెం సేపు అక్కడే ఉన్నాం గైస్. ఫొటోస్ కూడా దిగినాం, ఎందుకంటే వ్యూ అంతా చాలా బాగుండే. సో అక్కడే కొన్ని ఫొటోస్ దిగినాం. మేము ఏమిటంటారు, చింతకాయలు కూడా పడతాయి కదా చింత చెట్టు నుంచి, ఒకటి తీసుకొని తిన్నాం గైస్. పుల్లగా ఉండే, కానీ ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు గైస్, ఫుల్ కొడుతుంది. మేము తిన్నాక ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి తిన్నాం గైస్. తిన్నాం, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాం ఇప్పుడైతే. ఫొటోస్ కూడా దిగినాం కొన్ని. బ్యాక్గ్రౌండ్ బాగుండే ఇక్కడ చేన్లలో. సో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఆంటీ ఏమో నన్ను ఎక్కిరిస్తుంది గైస్. కొంచెం ఏమంటారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కదా, సో అందులో ఒక డైలాగ్ చెప్పిన, సో దాన్ని ఊరికే నా ముందు అంటున్నారు. సో ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1/2 అవర్ ఉన్నాం గైస్. ఆంటీని కలిసినట్టు ఉంటుంది కదా, పాపం ఎప్పుడు వచ్చినా కలవమని చెప్పి ఆంటీ వాళ్ళు. ఇంకా సడన్గా ప్లాన్ చేంజ్ అయింది గైస్. ఇంటికి వెళ్దాం అనుకున్నాం మేము, సడన్గా షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా ఊర్లో జాతర కాబోతుంది. సో గజస్తంభం పెడతారు కదా, సో అక్క వాళ్ళకి శారీస్ పెట్టాలని చెప్పి ఇంకా శారీ షాపింగ్కి వెళ్ళాం. నేను కూడా కొంచెం షాపింగ్ చేసిన గైస్. కొన్ని ఫ్రాక్స్ ట్రై చేసిన, కుర్తీస్ కూడా ట్రై చేసిన. కానీ నాకు కలెక్షన్ బాగుండే గైస్. నేను వెళ్ళినప్పుడు, అంటే నేను ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు కలెక్షన్ బాగుండే. కానీ ఏమంటారు, నాకు కుర్తీ సెట్స్ నా సైజులో అసలు లేవు గైస్. XXL, XXL, XL ఇవే ఉన్నాయి, కానీ ఎస్ లేదు, ఎం లేదు. ఎల్ కూడా నాకు నచ్చితే నా సైజు ఉండట్లేదు, నా సైజు ఉంటే నాకు అది నచ్చట్లేదు. సో ఇక్కడ అందరం చూసినాం అనమాట. శారీ షాపింగ్ అయిపోయింది. పైకి వచ్చి నాకు కావాల్సిన ఏమైనా నచ్చితే తీసుకుందామని చెప్పి నేను ఒక 2-3 ఫ్రాక్స్ ట్రై చేసిన. నేనేం తీసుకొని ఉంటానో గెస్ చేయండి గైస్ మీరు. 1, 2, 3లో ఏ ఫ్రాక్ తీసుకున్నానో కమెంట్ చేయండి. ఇంకా లక్కీ గారికి 6 మంత్ బర్త్డే వస్తుందని చెప్పి ఇంకా వాడికి కూడా ఒక డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఈసారి చాలా డిఫరెంట్గా తీసుకున్నాం. ఇంకా షాపింగ్ అయిపోయినాక ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం గైస్. ఇప్పుడే ఇంటికి వచ్చినాం గైస్. టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఫుల్ అలసిపోయినాం. షాపింగ్ కూడా అయిపోయింది. లక్కీ గారికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ స్నానం చేపిస్తుంది. పక్కకి నుంచి మీకు డిస్టర్బెన్స్ వాడి సౌండ్. మా అత్తమ్మ పేషెంట్ అయిపోయింది, సగం అలసిపోయింది. లక్కీ గాడేమో స్నానం చేయడానికి రెడీగా ఉండే. సో చూపెట్టాలి నేను ఇప్పుడు పెట్టాలంటే మొత్తం ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.